మువ్వన్నెల జెండా మరోసారి రెపరెపలాడింది. అపజయాలకు కుంగిపోకుండా అకుంఠిత దీక్షతో జిఎస్ఎల్వి D5 ను ఇస్రో విజయవంతంగా ప్రయోగించింది. ఈ ప్రయోగం ద్వారా క్రయోజెనిక్ ఇంజిన్ తో జిఎస్ఎల్విని పంపిన అగ్రరాజ్యాల సరసన చేరింది. ఈ ఉత్సాహంతో జిఎస్ఎల్వి మార్క్ 3 వైపు శరవేగంగా అడుగులు వేస్తోంది. గత ప్రయోగాల్లో ఎదురైన అనుభవాల దృష్ట్యా ప్రపంచమంతా ఇస్రో వైపే చూస్తున్న వేళ జిఎస్ఎల్వి వాహక నౌక నిప్పులు చిమ్ముతూ లక్ష్యం వైపు దూసుకెళ్లింది. 17 నిమిషాల పాటు సాగిన ప్రక్రియ తర్వాత GSAT-14 ఉపగ్రహాన్ని విజయవంతంగా నిర్దేశిత కక్షలో ప్రవేశపెట్టింది. తాజా ప్రయోగం ద్వారా జిఎస్ఎల్వి క్రయోజెనిక్ ఇంజిన్లు పంపించడంలో అమెరికా, రష్యా వంటి అగ్రరాజ్యాల సరసన భారత్ చేరింది. క్రయోజెనిక్ ఇంజిన్లు తయారు చేసే సత్తా తమకు ఉందని ప్రపంచానికి నిరూపించింది. గత ఆగస్టులో జిఎస్ఎల్వి D5లో సాంకేతిక సమస్యల కారణంగా ప్రయోగాన్ని వాయిదా వేశారు. అనంతరం అందులోని లోపాల్ని సరిదిద్దడమే కాకుండా విజయవంతంగా ప్రయోగించడం ఇస్రో చరిత్రలో మరుపురాని రోజుగా సంస్థ చైర్మన్ రాధాకృష్ణన్ అభివర్ణించారు. జిఎస్ఎల్వి D5 ద్వారా GSAT-14 ను విజయవంతంగా ప్రయోగించడంతో ఉత్సాహంగా ఉన్న ఇస్రో మరిన్ని జిఎస్ఎల్వి ప్రయోగాలు చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇందులో భాగంగా 2014 లేదా 2015 తొలి నాటికి మరిన్ని GSAT-6, 7, 9, 10లతో పాటు సమాచార ఉపగ్రహాలు పంపేందుకు కృషి చేస్తున్నామని ఇస్రో చైర్మన్ రాధాకృష్ణన్ వెల్లడించారు. భవిష్యత్తులో 2.2 టన్నుల ఉపగ్రహాలను విజయవంతంగా ప్రయోగిస్తామని ధీమా వ్యక్తం చేశారు. 3.5 టన్నుల బరువున్న GSAT-15, 16, 18లను విదేశాల నుంచి ప్రయోగించేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు తెలిపారు. చంద్రమండలం మీదకు రోవర్ పంపేందుకు ఉపయోగించే చంద్రయాన్ 2ను మాత్రం ఉపయోగించే జిఎస్ఎల్విని దేశీయంగా తయారు చేస్తామని స్పష్టం చేశారు. మరింత అధునాతనమైన మార్క్ 3 ప్రయోగించేందుకు అన్ని చర్యలు చేపడుతున్నామని రాధాకృష్ణన్ వెల్లడించారు. We are now going for a series of GSLV vehicles required to launch GSAT-6, GSAT-7A, GSAT-9, GISAT, Chandrayaan-2 and a few more communications. We are proceeding with the development of GSLV Mark 3, which could take heavier payloads. భూతలం, గగనతలం, సముద్రాల్లో దిశానిర్దేశం, విపత్తు నిర్వహణ, వాహనాల గమనానికి ఉద్దేశించే IRNSS-IB, IRNSS-IC, IRNSS-ID, IRNSS-IE-లను PSLV ద్వారా మార్చి 2015 నాటికి ప్రయోగిస్తామని ఇస్రో చైర్మన్ వెల్లడించారు.